లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్. స్పీకర్కు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ. విచారణ 4 వారాలు వాయిదా. నగరవాసుల దాహం తీర్చనున్న సాగర్. నాగార్జున సాగర్ నుండి నగరానికి నీటి సరఫరా. తిరుమలకు పోటెత్తిన వీఐపీలు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే తెలంగాణలో ప్రతిపక్షం అనేది ఉండదేమో. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన నేతలు ఓవైపు ధర్నాలు, మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంగళవారం నాడు ఈ వ్యవహారంపై విచారించి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పోచారంతో పాటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి ఈసీకి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కాగా విచారణ 4 వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా ఈ 4 రోజుల్లో నోటీసులు అందుకున్న స్పీకర్ నేతలు హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్, సీఎల్పీ విలీనం పిటిషన్లను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు బట్టి విక్రమార్క దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్, సీఎల్పీ విలీనం పిటిషన్లను ఒకేసారి విచారిస్తానని హైకోర్టు స్పష్టం చేసింది. నగర నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ బోర్డు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. నాగార్జున సాగర్లో నీటి మట్టం తగ్గడంతో 2 రోజుల క్రితం ఎమర్జెన్సీ పంపింగ్ పనులు మొదలుపెట్టింది. పట్టంగండి వద్ద 10 మోటార్లు ప్రారంభించడంతో పాటు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మోటార్ల ద్వారా నగరానికి నీటి సరఫరా చేయనున్నారు. సాగర్ నుంచి వస్తున్న 270 ఎన్జీడీల నీరు యథావిధిగా నగరానికి సరఫరా అవుతుందని వాటర్ బోర్డు ట్రాన్స్మిషన్ సీజీఎం సుదర్శన్ తెలిపారు. అత్యవసర పంపింగ్తో నీటిని పుట్టగండికి, అక్కడి నుంచి కోదండపూర్కు తరలించి శుద్ధి చేసి అనంతరం నగరానికి తీసుకురానున్నాను. సాగర్లో 500 అడుగుల లోపు వరకు మొదటి దిశ ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నీటిని తరలించవచ్చని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసి సాగర్కు వరద వచ్చి నీటి మట్టం పెరిగే వరకు ఎమర్జెన్సీ పంపింగ్తో నగరానికి నీటి సరఫరా చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలోని పలు మండలాలలో వాతావరణం ఎవరికి అందుబట్టడం లేదు. ఉదయం పూట తీవ్రమైన ఎండలు దంచి కొడుతుండగా సాయంత్రం 6 తర్వాత అక్కడక్కడ వర్షాలు కురవడం వాతావరణ శాఖకి కూడా అందుబట్టడం లేదు. కానీ రైతుల్లో ఒకంత ఆనందం మాత్రం వెలువరుస్తోంది. కొందరు రైతులు పత్తి విత్తనాలు పెడుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఇంకా మన వైపు ప్రారంభం కాకపోవడంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది. మంత్రి పదవి రాకపోయినా జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంత్రి పదవులను భర్తీ చేయడంలో జగన్ అన్ని సామాజిక వర్గాల వారిని సమన్యాయం చేశారని అన్నారు. జిల్లాలోని యువ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డితో కలిసి పని చేస్తానని అన్నారు. ముఖ్యంగా వైసీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుకు తన వంతు ప్రయత్నిస్తానని చెప్పారు. అందరం ఊహించినట్లుగానే భారీ మెజారిటీతో భారీ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేజిక్కించుకోవడం జరిగింది. జిల్లాకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పాం, బహిరంగ సభల్లో చెప్పాం, పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పాం, అనేక ఫోరంలలో ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పి పదే ప్రకటించడం జరిగింది, చెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి అతి ఎక్కువ కాలం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించడం జరిగింది. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తూ వారి అభ్యుదయం కోసం కృషి చేస్తున్న డ్వాక్రా రిసోర్స్ పర్సన్ వేతనాల పెంపుపై విశాఖ ఆర్సీ మహిళలు సంబరాలు చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న మహిళలు గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. ప్రభుత్వ పథకాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసే తమపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో రెండో ముఖ్యమంత్రిగా జగన్ 15 రోజుల్లోనే తమ జీతాలు పెంచి తమకు అండగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారైనా మరి గౌరవనీయులైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజులు కాకమునిపే సీఎంగా అధికారాలు తీసుకొని 15 రోజుల లోపే మరి పేద బడుగు మధ్యతరగతి మహిళల యొక్క ఆశావాదులుగా మరి అందరి ఆడపడుచుల గుండెల్లో నిలిచిపోయే విధంగా మరి ఈ రోజుకి మేము అందరమీ కూడా 15 సంవత్సరాల నుంచి రీసోర్స్ పర్సన్స్గా మరి డ్వాక్రా గ్రూపుల్ని బలోపేతం చేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్క మహిళలకి అందజేస్తూ మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా బ్యాంకు రుణాలు తీసుకొని వాళ్ళందరికీ కూడా మరి ఉపాధి కార్యక్రమాలు ఏమి వాళ్ళకి మంచి మంచి ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా మరి బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న మరి రీసోర్స్ పర్సన్ అయిన ఆర్పీలందరూ కూడా మరి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన వడి బియ్యంను ఈ హుండీలు తెరవడంలో ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఆలయ ఏఈఓ శ్రీనివాస్, వాగ్దేవి లేబర్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. స్వస్తి శ్రీ వికారిణాం సంవత్సరే ఉత్తరాయణే గిరీశ్వరతో జ్యేష్ఠమాసే శుక్లపక్షే అష్టమ్యాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గంలో 7 మండలాలలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని 48 గంటలు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆలం కోటి ఆధ్వర్యంలో మనుగూరు మండల ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదివాసీలపై విధించిన ఆంక్షలను పునర్సమీక్షించాలని తుడుందెబ్బ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పట్టం నారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో మనుగూరు మాజీ ఎంపీపీ పాయం నరసింహారావు, బీసీ సంఘం నాయకులు రుద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు తప్పిస్తే మరి ఈనాడు తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణలో ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా పోడు భూములకు పట్టా ఇచ్చినటువంటి పాపాన లేకపోగా సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములు అన్నిటిని కూడా మొత్తం ప్రభుత్వం యొక్క హరితహారం పేరుతో స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మన ముందు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇలా విమర్శ కాదు, వాస్తవాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకోసమే ఏది ఏమైనా సరే మరి సాగు చేసుకున్నటువంటి ప్రతి రైతుకి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎంబీ కొత్తూపూర్ వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. మొత్తం 14 మంది గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద కూడా టీడీపీ కార్యకర్తలు వైసీపీ క్షతగాత్రులపై దాడికి ప్రయత్నం చేశారు. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్తలు 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఎప్పుడైనా కొట్టేనా
వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట్ మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ భవనంలో మండల అభివృద్ధి అధికారి హరినంద్ రావు ఆధ్వర్యంలో నూతన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మస్రత్ కనం ఆయేషా హాజరయ్యారు. మీతోని పని చేయడానికి చాలా మంది సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది అందరికీ మీరు పెట్టుకోవాలి. వాళ్ళ ద్వారానే మనం మోటివేషన్ అనేది ఏదైనా క్యాంపెయిన్ అనేది చేయాలంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనే చేస్తాం. అది కాకుండా జనరల్ పబ్లిక్కి కూడా అపీల్ చేయండి. మహిళలు ఉంటారు కదా, మహిళా సంఘంలో చాలామంది ఉంటారు. అంగన్వాడీలో మనకు మదర్స్ కమిటీస్ ఉంటాయి. సో ఆ రకంగా వాళ్ళతోనే అపీల్ చేయండి. ఎందుకంటే మహిళలకు సంబంధించి మీరు తొందరగా స్టార్ట్ చేయండి. తర్వాత మెటీరియల్ సేకరించడం కూడా మొదలు పెట్టండి. మెటీరియల్ అంటే డ్రింక్స్ కావచ్చు, విత్తనాలు కావచ్చు. ఎవరైనా అక్కడ తయారు చేయడానికి రెడీ ఉంటే వాళ్ళని ప్రోత్సహించండి. అక్కడ విలేజ్లో అదేవిధంగా గ్రూప్లో ఉన్నారు, గ్రూప్ పరంగా కూడా వాళ్ళకు లోన్ కూడా కొంచెం ఇప్పిస్తాం. ఎందుకంటే ఈ దయచేసి అందరూ సర్పంచెస్ మనం 12,000 ఇస్తున్నాం. ఇది ప్రోత్సాహకం, అర్థం చేసుకోండి. మనం 12,000లోనే ఒక మరుగుదొడ్డి పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకొని మనం కట్టుకోవాలి సింపుల్గా. సో ఆ రకంగా చాలా మందిలో ఏమున్నదంటే 12,000 ఇచ్చేయండి మేము కడతామని. అట్లా ముందు కూడా ఇవ్వం కదా. మనకు ప్రాసెస్ ఏముంటుందంటే ముందు ముగ్గు వేసిన తర్వాత గుంతలు తవ్వాలి, ఇల్లు చిన్న రూమ్ కట్టాలి, దానికి డోర్ పెట్టాలి. సో సర్పంచ్గా మీ బాధ్యత, చాలా మంది సర్పంచ్లు వచ్చారు. మీరు మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు కలెక్టర్ గారు ఈ యొక్క కమ్యూనిటీలో ఫాస్ట్గా మీ గ్రామంలో ఈ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మనం ఈ నెలలోనే మనం ఓడిఎఫ్ చేయాలి అంటే మనకున్నటువంటి 15-20 రోజులు సమయాన్ని మీరు పూర్తిగా ఈ యొక్క కార్యక్రమానికి మనం కేటాయించగలిగింది. ఎందుకంటే వర్షాకాలం రాబోతుంది. వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ ఒకటి మీరు పెట్టుకోవాలి. మీ అందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. మొక్కలు ఎక్కడెక్కడ మనం ఇస్తున్నాము, ఎవరికి ఇస్తున్నాము. ఈ గ్రామంలో నర్సరీలను చూసారమ్మా మీరు? నర్సరీలు పెంచే బాధ్యత సర్పంచులదే. రేపు పొద్దున నర్సరీలో పెరిగిన మొక్కల్ని కూడా పెట్టించే బాధ్యత సర్పంచులదే. మొక్కలు 85% కంటే సర్వైవల్ పర్సంటేజ్ కూడా తక్కువ కాకుండా చూసే బాధ్యత కూడా గ్రామ పంచాయతీదే. పంచాయతీ సెక్రటరీ ఉంటారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు, వీళ్ళందరి బాధ్యత కూడా చట్టం. అదేవిధంగా మనం ఎన్నిసార్లు పోయి రోడ్డు మీదనే ఉంటుంది కానీ ఎన్నిసార్లు పోయి ఎన్ని మీటింగ్లు పెట్టి ఎన్నిసార్లు మోటివేషన్ చేసినా కనీసం అంగుళం కూడా కదలనటువంటి తుట్టిమెట్ల గ్రామం కూడా ఉంది. ఈ 2 రకాలైనటువంటి ఉన్నాయి, మధ్యస్థంగా ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. అయితే కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచుల్లో దాదాపుగా ఎక్కువ మంది మహిళలే రావడం అనేటటువంటిది కూడా ఒక అంతవరకు మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమస్య మహిళలది, పెద్దవాళ్ళది, చిన్నపిల్లలది. ఈ అందరి సమస్యను మనందరం కలిసి పరిష్కరించడం మన బాధ్యత. ఉద్యోగులుగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నందుకు మన గ్రామాలని, మన మండలం, మనం పనిచేసే క్షేత్రం మన కార్యక్షేత్రం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే
పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా కోడుమూరు సి బెలగల్ మండలం చింతామాన్పల్లి గ్రామం నుండి గొల్ల సోమేష్, గొల్ల దేవమ్మ అను దంపతులు తమ కుమారుడు గొల్ల అభి కూతుడితో పాటు ద్విచక్ర వాహనంపై అలవాల గ్రామాలకు వస్తుండగా బెలగల్ దాటిన తర్వాత కంపాడ సమీపంలోకి రాగానే ఎమ్మిగనూరు వైపు నుండి అతి వేగంతో వస్తున్న ఆటో వీరి ప్రయాణిస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గొల్ల సోమేష్కు కాలు విరిగింది. వీరిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ నుండి ఆటో వస్తుంది, అక్కడ నుండి బండి వస్తుంది. ఎమ్నూరు ఉంటే ఆటో పోతుంది, బెలగల్ నుండి బైక్ వస్తుంది. రాంగ్ రూట్ లో కొద్దిగా ఆటో వస్తుంది. రాంగ్ రూట్ లో ఆటో వస్తుంది, కొద్దిగా ఫుల్ ఉంది. రాంగ్ రూట్ లో ఆటో వచ్చి గుద్దింది. అంటే ఏ ఊరు నెల వస్తున్నారు ఆటో? వాళ్ళు ఏ ఊరు నెల వస్తున్నారు? చింతమనపల్లి కంటే కంపాడికి అలవాల పోతుంది. కంపాడు దగ్గర, కంపాడుకి అవతల పక్క, జలాల పక్క. వాళ్ళ బంధువులా మీరు? ఏం లేదు. చందానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో వివి ఫ్రైడ్ హోటల్ యోయో రూమ్స్ లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఓ ప్రేమ జంట. తెలకపల్లి స్వర్ణలత, కుర్రా మోహన్ నాయక్ అనే ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇన్స్పెక్టర్ నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళ ఏరియాలో ఒక స్వర్ణలత అన్న అమ్మాయి అనే మిస్సింగ్ అయిందని, ఆ అమ్మాయి యొక్క టవర్ లొకేషన్ అది చందనార్ లిమిట్స్లో వస్తుంది, వివి ఫ్రైడ్స్ లాడ్జ్ ఏరియా అని చెప్తే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఎలిమినగర్ కానిస్టేబుల్ తోటి మా వివి ఫ్రైడ్ లాడ్జ్ చెక్ చేయడం జరిగింది. ఆ చెక్ చేసిన క్రమంలో ఒక రూమ్లో ఒక అమ్మాయి అబ్బాయి కిటికీలో చూస్తే కింద పడిపోయినారు. ఇమ్మీడియట్గా డోర్స్ బ్రేక్ చేయడం జరిగింది. డోర్స్ బ్రేక్ చేసి చూస్తే అక్కడ అమ్మాయి అబ్బాయి పడిపోయినారు. ఆ పక్కనే మజా బాటిల్లో సమ్ పాయిజన్ తీసుకొని చనిపోయినట్టుగా అయింది. ఇమ్మీడియట్గా మేము వాళ్ళ ఇద్దరు కూడా బాడీస్ని గాంధీ మార్చి చెక్ చేసాం. అమ్మాయి వాళ్ళ మామయ్య తోటి మేము ఫిర్యాదు తీసుకొని ఆ కేసు నమోదు చేసాం. అయితే ఈ అబ్బాయి ఎవరైతే మోహన్ అన్నారో ఇతను క్యాబ్ డ్రైవర్ పనిచేస్తున్నారో, అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారని తెలిసింది. ఇంట్లో చెప్పకుండా రావడం జరిగింది. వచ్చి 8th ఈవినింగ్ రోజు ఇక్కడ రూమ్ తీసుకుని ఈరోజు మార్నింగ్ వాళ్ళు బహుశా విషయం తీసుకొని చనిపోయినట్టుగా మనకు అక్కడ ఉన్న ఆధారం కూడా తెలుస్తుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆత్మకారం కాదంటే బహుశా వాళ్ళ ఇంట్లో కూడా తెలియదండి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకున్న నిర్మల్ మరియు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల బీజేపీ ఎంపీ సోయం బాపురావు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాలువాతో సన్మానించి అమ్మవారి ప్రసాదములు అందజేసి ఆశీర్వచనం ఇచ్చిన ఆలయ పూజారులు వీరి వెంబడి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మరియు ఇతర బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. स्वस्ति श्री विकारिणां संवत्सरे उत्तरायणे गिरीश्वरतौ ज्येष्ठमासे शुक्लपक्षे अष्टम्यां हिन्दुवासरे ओम देवी
भवातोकायतनयाय संयोः विश्वामिनो दुर्गः दातवेदस्सिन्धं नमावादुरिदातिवर्षेण विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् विद्महे తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీసీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ మేకపాటి రామ్మోహన్ రెడ్డి, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, అంబికా కృష్ణ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు పడిన తర్వాత మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు ఏ విధంగా పరిపాలన కోరుకుంటున్నారో ఆయన దానికన్నా 10 రెట్లు ఆ దేవుడు వర్ణిస్తాడని దీవిస్తాడని కోరుకున్నాం. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మా పట్ల పెట్టిన ఆయన మా బాధ్యత కానీ అలాగే నమ్మకం కానీ తప్పనిసరిగా మేము అందరం కూడా కృషిగా పనులు చేస్తూ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి తీసుకురావాలని చెప్పి ఈ స్వామివారిని అడగటం జరిగింది. తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాం. కక్ష గత మీకు తెలుసుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుంటే చాలామంది ఆయన్ని అనుకునేది ఒకటి, కానీ నిజంగానే ఆయన ఏ పట్ల కూడా గత 10 సంవత్సరాల్లో కూడా ఆయన నమ్మిన వారికి మంచి చేస్తారు, కానీ ఆయన చెడు చేసిన వారికి మాత్రం ఏ కుదురుత కూడా. స్వామి అనుగ్రహంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఘన విజయాన్ని సాధించింది, ఒక చరిత్రను సృష్టించింది, ఒక పెద్ద మ్యాండేట్ మరింత బాధ్యతను పెంచుతూ ఒక మంచి పరిపాలన అందించేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం ప్రజలకి అనుకూలంగా ఉండాలని, ప్రజల మన్ననలు పొందాలని, తిరిగి స్వామి అనుగ్రహం కోసం స్వామి చలనచూపు తప్పకుండా మన రాష్ట్రం మీద ఉండాలని, రాష్ట్రం సర్వతోమ ఒక అభివృద్ధి సాధించాలని మరి కోరుకుంటున్నాను. అలాగే నా మీద నమ్మకంతో సభని నిర్వహించేటువంటి అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి, స్వామివారి యొక్క నిత్య మంగళ స్వరూపాన్ని ఈరోజు మళ్ళా దర్శించే మహద్భాగ్యాన్ని కలిగించాడు స్వామివారు. స్వామివారి యొక్క సన్నిధిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, రైతులకి కావలసిన వర్షం ఆయన కురిపించాలని, అందరినీ కూడా చల్లగా చూడాలని, మంచి పరిపాలన అందిద్దాం అనుకుంటున్న ప్రభుత్వానికి చేయూతనిస్తూ ఎప్పటికప్పుడు ధైర్య సాహసాలను ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించాలని ఆ సర్వేశ్వరుని కోరుకున్నాను. తప్పకుండా మనందరికీ తెలుసు స్వామి యొక్క దృష్టి ప్రత్యేకంగా మన రాష్ట్రం మీద ఎప్పుడు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారు. పేరవల్లి మండలం కండవల్లి గ్రామంలో ఈదురుగాలులకు నేలకొరిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. నష్ట వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు రాయితీ పరికరాలు, తగిన సహాయ సహకారాలు అందిస్తామని శ్రీనివాస్ నాయుడు హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్. స్పీకర్కు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ, విచారణ 4 వారాలు వాయిదా. నగరవాసుల దాహం తీర్చనున్న సాగర్. నాగార్జున సాగర్ నుండి నగరానికి నీటి సరఫరా. తిరుమలకు పోటెత్తిన విఐపీలు. శ్రీవారిని దర్శించుకున్న ఏపీసీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం.
updates. Keep watching B3 News. Laksham Samajahitam.